గురుమ. ఇప్పుడు సంస్కారం, చిత్త సంస్కారాలు అనే పదం మనం తరచుగా వింటుంటాం. అదేవిధంగా పాఠశాలలో కూడా సంస్కారవంతుడు అంటే డిసిప్లిన్ లాగా అర్థం వస్తుంది. ఈ సంస్కారం అంటే ఏంటి? డిసిప్లిన్ ఉండడమా, లేకపోతే చిత్త సంస్కారాలు అంటే ఏంటి అసలు సంస్కారం అంటే ఆధ్యాత్మిక పరిభాషలో? ఓకే, తప్పకుండా అండి. ఏ భాష అయినా ఒకటేలేండి, ఆధ్యాత్మికతను ప్రత్యేకించి. అదే అంటే నేను సంస్కారం అంటే చెప్పాను కదండి, డిసిప్లిన్ అనుకుంటున్నాను. అదే అదే ఇక్కడ సంస్కారం అంటే నిజానికి అక్కడ కూడా అదే అర్థం వస్తుందండి. సంస్కారం అంటే గుణం అని చెప్పాలి. ఇప్పుడు కోపం అనే ఇప్పుడు ఒక వ్యక్తికి కోపం వచ్చింది అనుకోండి, అతనికి కోపం అనే గుణం ఉంటేనే కోపం వస్తుంది. ఆ గుణాన్ని మనం సంస్కారం అని చెప్పొచ్చు. అది పుట్టుకతో వస్తే కానీ పుట్టుకలతో పోని బుద్ధి అండి వాళ్ళ ఇంప్రెషన్స్. ఇది ఈ సంస్కారం అనేది అనేక జన్మల నుంచి వస్తున్న ఇది. అంటే పరిస్థితులు మారచ్చు, జీవితాలు మారచ్చు, వారి జన్మలు మారచ్చు, వారి జన్మల చుట్టూ ఉన్న బంధాలు మారచ్చు, ఏమైనా మారచ్చు. బట్ ఆ పరిస్థితులు ఆ యొక్క వ్యక్తి యొక్క సంస్కారాలు బట్టి అలానే ప్రవర్తిస్తూ ఉంటాడు. మీకు అర్థమైంది కదా? అంటే ఇప్పుడు కోపము, బాధ, దుఃఖం ఇవన్నీ గుణాలు. ఆ గుణాన్ని మన సంస్కారం అనే పదం, పర్యాయ పదం యాక్చువల్లీ. ఆ గుణం ఎంత ఉంది, ఎలా ఉంది అన్న దాన్ని బట్టి అతని యొక్క సంస్కారం చెప్తాం మనం. అతని సంస్కారం లేదు అంటే మామూలుగా వాడుక భాషలో సరైన గుణం లేదని అర్థం. యాక్చువల్లీ సంస్కారం లేదంటే గుణం లేదని అర్థం కాదు, సరైన గుణంలో లేడు అని అర్థం అంతే. మీరు ఇందాక వాడుక భాషలో అలా అని చెప్పారు, ఇక్కడ అది చెప్తున్నాను నేను. సంస్కారం అంటే నిజమైన అర్థం ఏంటంటే గుణం అంతే. కోపం వేరు, కోప గుణం వేరు. అంటే పంచదార ఉందనుకోండి, పంచదారలో తీపి అనేది తత్వం, గుణం. పంచదారలో పులుపు ఉందనుకోండి, నిమ్మకాయ ఉందనుకోండి, అది వస్తువు. దాంట్లో గుణం ఏంటి? పులుపు కదా. అలాగే సాల్ట్లో గుణం, అలాగే కోపం అనేది ఒక గుణం. ఆ యొక్క మనసులో ఏవైతే గుణాలు ఉంటాయో వాటిని సంస్కారాలు అంటారు. ఆ సంస్కారం క్షీణించిపోయింది అనుకోండి, ఏ వ్యక్తిలోనైనా సరే, కోపమైనా, దుఃఖమైనా, బాధ అయినా, ఏదైనా మనకు వద్దనుకున్న సంస్కారం క్షీణించిపోవడం కానీ, లేదా పూర్తి నిద్రాణ స్థితిలోకి వెళ్ళిపోవడం కానీ, లేదా తక్కువ స్థాయిలో ఉందనుకోని వాళ్ళు సరైన విధంగానో లేదో ఆనందంగానో లేదా బ్రహ్మానందంగానో సంతోషంగానో చక్కగానో ఉండడం జరుగుతుంది. దానికోసం సంస్కారాలని సంస్కార విహీనుడని, అంటే విహీనుడని కరెక్ట్, తక్కువ. సంస్కార హీనుడని, విహీనుడని, సంస్కార లోలుడని అలా చెప్తాం కదా. చిత్త సంస్కారాలన్నీ ఖాళీ అయిపోవాలంటే అని చెప్పడం, గుణరహితుడు అవ్వాలి. గుణరహితుడం అవ్వడం కన్నా ఒకసారి ఒక గుణం వచ్చిన తర్వాత ఆ అనుభూతి, ఆ గుణము నిద్రాణ స్థితిలోకి వెళ్ళడం ఉంటుంది కానీ పోవడం అనేది ఉండదు. అది మనం ఒకసారి పరమాత్మ నుంచి బాహ్యంగా బయటకు వచ్చాక జన్మలు తీసుకున్నాక అది ఏమవుతుంది అంటే, ఇప్పుడు మీరున్నారు ఈ క్షణం మీ కోపం లేదు కదా, సో అది ఎప్పటికీ రాలేదు అనుకోండి, అది కోపరహితుడని కాకుండా ఆ కోపం యొక్క సంస్కారం లేదా ఆ గుణము పూర్తిగా నిద్రాణ స్థితిలో ఉందని అర్థం. సో భగవంతుడైనా, బుద్ధుడైనా, రాముడైనా వారికి అవి తెలుసు, అవి అనుభూతి చెందారు, వాళ్ళకి వచ్చేవి ఉండేవి, కానీ ఇప్పుడు లేవు. ఇవి ఇప్పుడు నిద్రాణ స్థితిలోకి వెళ్ళిపోయాయి. సో ఆ సంస్కారం యొక్క గుణం అనేది ఏదైతే విత్తనం ఉందో దాని పూర్తి సాంద్రత పోవటం అనమాట. ఇప్పుడు ఒక విత్తనం ఉందనుకోండి, మామూలుగా ఫ్రెష్గా ఉన్నప్పుడు మనం నాటినప్పుడు అది మొలుస్తుంది. అది ఒక 5 years 10 years 15 years ఉంచేసి అనుకోండి, అదేమవుతుంది, మళ్ళీ మీకు మొలకెత్తదు, ఎందుకంటే దానిలో సారం పోతుంది. అలాగే గుణాల్లో సారం పోయినప్పుడు ఆ సంస్కారం అంతా మీకు క్షీణించిపోయినప్పుడు నిద్రాణ స్థితిలోకి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళినప్పుడు మనకి ఏ గుణం వద్దో ఆ గుణం అలా వెళ్ళిపోయినప్పుడు సహజంగానే బ్రహ్మానందంగా ఉండడం జరుగుతుంది, పరమాత్మ జరుగుతుంది. Thank you.